గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ సుదీర్ఘ కాలం నుంచి బాక్సాఫీస్ వద్ద ఈ పేరు వినపడితే చాలు. అప్పటి వరకు బాక్సాఫీస్ అమ్ముల పొదుల ఉన్న రికార్డులు వాటంతట అవే పక్కకు జరిగి బాలయ్య పేరుని తమ అక్కున చేర్చుకుంటాయి. ఈ కోవలోనే అఖండ 2తో మరోసారి రికార్డులను తమ ఒడిలో ఉంచుకోవడానికి సిద్ధమయ్యాయి. కొన్ని కారణాల వల్ల ఈ రోజు నైట్ ప్రదర్శించాల్సిన ప్రీమియర్స్ ఆగిపోయాయి. దీంతో అభిమానుల్లో కొద్దిగా నిరుత్సాహం వచ్చింది. కొన్ని ఏరియాల్లో అయితే తమ నిరసనని కూడా వ్యక్తం చేశారు. కానీ ఓవర్సీస్ లో మాత్రం యథావిధిగా అనుకున్న టైంకే ప్రారంభం కానున్నాయి. ఇండియాలో మాత్రం రేపు ఉదయం నుంచి షోస్ స్టార్ట్ కాబోతున్నాయని నిర్మాతలు ప్రకటించారు. కానీ నిర్మాతలకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్లే బెనిఫిట్ షోస్ ప్రదర్శించలేకపోయారనే వార్తలు వైరల్ గా నిలవడంతో అభిమానులు మరో అధికారిక అప్డేట్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తెలుగు కల్ట్ అఖండ 2 రిలీజ్ కి సంబంధించిన విషయం గురించి ప్రస్తావిస్తూ ఫైనాన్షియల్ మ్యాటర్ మొత్తం క్లియర్ అయింది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఇండియాలో షోస్ ప్రారంభం కానున్నాయని తెలిపింది. క్రమంగా అన్ని మీడియా సంస్థలు కూడా ఈ విషయాన్ని అధికారికంగా చెప్తూ ఉండడంతో అభిమానులు తిరిగి జోష్ వచ్చినట్లయింది. సో రేపు ఉదయం నుంచి థియేటర్స్ దగ్గర బాలయ్య శివతాండవం ప్రారంభం కానుంది. సినిమా రిజల్ట్ విషయంలో అభిమానులు ఎంతో నమ్మకంతో ఉన్నారు. సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గానే వస్తోంది. అఖండ రిలీజ్ ముంగిట ఉన్నాం మనం. అయితే దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ విషయాలు హైలైట్స్ సెన్సార్ అయిపోయింది, హైలైట్స్ ఇవే అని చెప్పేసి బయట సర్క్యులేట్ అవుతుంది. అఖండ సినిమాలో హైలైట్ పాయింట్లు ఇవే అని చెప్పేసి ఏంటి వాటి సంగతి ఏంటి? దానికి తోడు ఇంకొకటి ఇప్పుడు 3 పార్ట్ 3 కూడా ఉంటుంది. పార్ట్ 3 టైటిల్ కూడా అని చెప్పేసి రివీల్ అయింది. టైటిల్ రివీల్ అయిపోయింది అనేది చెప్తున్నారు. జై అఖండ అనే టైటిల్తో 3వ భాగం ఉండబోతోంది. పుష్ప ర్యాంపేజ్ లాగా. పుష్ప థర్డ్ పార్ట్ పేరు ర్యాంపేజ్ అని అలా రివీల్ చేశారు అక్కడ. సో దీన్ని జై అఖండ అనే పద్ధతిలో 3వ భాగానికి టైటిల్ డిసైడ్ అయిపోయింది అనే కన్ఫర్మేషన్కి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు. నిన్న తమన్ గారు 2 ఫోటోలు ఏవో పెట్టాడు, అయిపోయింది పనంతా అని. ఈ పనంతా అయిపోయింది, మేము ఒక్కసారి చూసుకుని సాటిస్ఫై అయిపోయాము, ఇంకా ప్రజల ముందుకు వచ్చేస్తోంది సినిమా అనేది చెబుతూ ఆయన ఒక 2 ఫోటోలు షేర్ చేశాడు. ఆ షేర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ బోయపాటి గారు, టీము, క్రూ అంతా ఉన్నారు అక్కడ. వీళ్ళ బ్యాక్గ్రౌండ్లో జై అఖండ అనేటువంటిది ఉంది. అంటే వీళ్ళు మొత్తం మూవీని చెక్ చేసుకున్న తర్వాత ఆ చివరి ముక్కలో హోల్డ్ చేసి అదే స్క్రీన్ మీద ఉంది కాబట్టి ఇది రేపు మనం తెర మీద చూడబోతున్నాం. తెర మీద చూడబోతున్న దాన్ని ముందే మనకు చూపించాడు తమన్. సో పార్ట్ 3 ఉండబోతోంది దీనికి. ఆ పార్ట్ 3 టైటిల్ జై అఖండగా ఉండబోతోంది అనేది కన్క్లూడింగ్, అంటే ఒక రకమైనటువంటి ఒక ముక్తాయింపుకు రావటానికి అది ఒక ఆధారంగా మారింది. ఏది ఆ ఫోటో. సో అది దానికి సంబంధించిన వ్యవహారం. సినిమా ఎలా ఉండబోతోంది అయితే థియేటర్కి వెళ్ళేటువంటి ఆడియన్స్ ప్రిపేర్ కావాల్సినటువంటి అంశాలు ఏంటంటే బలమైనటువంటి సన్నివేశ చిత్రీకరణ డెఫినెట్గా ఉంటుంది బోయపాటి లెవెల్లో. అది బాలకృష్ణతో చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్స్ తాలూకా ప్రభావం. అలాగే పవర్ఫుల్ డైలాగ్స్ ఫస్ట్ హాఫ్లో. అంటే ఇందులో మెయిన్ ఎలిమెంటు అఘోరా. ఈ మురళీకృష్ణ క్యారెక్టరు, ఆ కుటుంబం, దానికి సంబంధించిన వ్యవహారాలు అవి చాలా తక్కువే ఉంటాయి. అలాగే మనకి భగవంత్ కేసరిలో కనిపించినటువంటి ఒక డాటర్ సెంటిమెంట్ ఒకటి చూసాం. ఆ ధోరణి ఇందులో కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ అమ్మాయి ఉంది, ఏది భజరంగి భాయిజాన్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి. బహుశా మనకి పార్ట్ 1లో పెడుతూ నీకేదైనా కష్టం వచ్చినప్పుడు పిలు నేను వస్తాను అనే డైలాగ్ లీడ్ ఉంది. అవును, అక్కడి నుంచి రీక్యాప్ కూడా చూసాం మనం. అక్కడి నుంచి తీసుకున్నారు, అది అక్కడి నుంచి తీసుకున్నారు. అక్కడి నుంచి ఈ అమ్మాయికి ఎక్కడో కష్టం వస్తుంది తను యుక్త వయసులోకి వచ్చిన తర్వాత. ఆ వచ్చిన కష్టం వచ్చి ఆయన చూసి, ప్రపంచాన్ని చూసి తల్లడిల్లిపోతాడు. తల్లడిల్లిపోయి దీన్ని మొత్తం రెక్టిఫై చేయాలి అనుకుంటాడు. ఈ రెక్టిఫికేషన్ క్యాంపెయిన్ మీద సినిమా నడుస్తుంది.